హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనం 17th అండ్ 18th ఏప్రిల్ డిస్కస్ చేయబోతున్నాం. కొన్ని అంశాలు 16 ఏప్రిల్ కూడా ఉన్నాయి. సో మనం 16 ఏప్రిల్న ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దేని మీద ఫోకస్ చేసినాం. మిగతా అంశాలు డిస్కస్ చేయలేదు కాబట్టి 16 ఏప్రిల్ యొక్క అంశాలు కూడా మనకి కొన్ని కవర్ అవుతాయి. ఓకే, సో మీకు ఇది ఇండియన్ పాలిటీలో డిస్కస్ చేస్తాం. బిల్లు వీగిపోయింది, ఐ నో వెరీ వెల్, బట్ మహిళా రిజర్వేషన్ రద్దు కాలేదు. మనం డిస్కస్ చేద్దాం ఎందుకోసం అని చెప్పేసి. ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. డిస్కస్ చేద్దాం ఎందుకోసం అని చెప్పేసి. తర్వాత ఎకనామీలో మీకు ఈ ఫారెన్ ట్రేడ్ రిపోర్ట్ వచ్చింది, 2025-26కి రిపోర్ట్ వచ్చింది. మనము విదేశీ వ్యాపారము లేదా విదేశీ వాణిజ్యం అని చెప్పేసి, సో మన వెరీ ఫేమస్ అది ఎకనామీ లోపల. పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్, ఇవి రెండు మెయిన్ పిల్లర్స్ ఎకనామీకి. సగం సిలబస్ అక్కడే మీకు అయిపోతుంది. సో అది మనం డిస్కస్ చేద్దాము. మొత్తము అది 200 పేజెస్ పైగా ఉంది. ఇంకొంచెం మనం అధ్యయనం చేయాలి. అది ఫుల్ కోర్స్లో మనం కవర్ చేద్దాం. కరెంట్ అఫేర్స్లో మాత్రం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. రైట్, తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ అఫేర్స్ లోపల మనం గబ్బిలాల మీద తొలి నివేదిక ఇచ్చుకున్నాం. మనము పులుల గణన అని చెప్పేసి, ఏనుగుల గణన లేదా చీతా అని చెప్పేసి డిస్కస్ చేస్తాం కదా. గబ్బిలాలు వెరీ ఫస్ట్ టైం మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఇంపార్టెంట్ అప్డేటు. జాగ్రఫీ లోపల వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ వచ్చింది. ఒక రైల్వే డిపో రికార్డ్ క్రియేట్ చేసింది. సో వాటర్ న్యూట్రల్ అని చెప్పేసి, అంటే ఈ జల తటస్థ విధానం సాధించిన తొలి రైల్వే డిపో అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం ఆ రైల్వే డిపో ఏంటని చెప్పేసి. అచ్చా, ఇంకోటి సొసైటీ లోపల వెరీ ఫేమస్ అప్డేట్. సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది. ఈ వరకట్న చట్టం ఉందిగా మీకు, అందులో కొంత డౌట్ ఉండే చాలామందికి. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది, చట్టాలను వ్యాఖ్యానిస్తుంది తీర్పు రూపంలో. కాబట్టి సో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదైతే ఉందో డౌట్స్ని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. మీకు ఎక్కడ వస్తుందండి? అది ఇండియన్ సొసైటీ లోపల వస్తుంది. సో ఇది సోషల్ ఇష్యూ అని చెప్పేసి, సామాజిక సమస్యలు అని చెప్పేసి మహిళల మీద వస్తుంది మీకు అది. సో మనం డిస్కస్ చేసిన యూట్యూబ్ క్లాసులో ఒక చిన్న గమనిక అండి. మనం ఇండియన్ సొసైటీ చాప్టర్ 3 యువర్ గ్రూప్ 2 సిలబస్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి వాళ్ళకి చాప్టర్ నెంబర్ 4 అని చెప్పేసి ఉంది, వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి. మన యూట్యూబ్లో చేసిన క్లాసెస్ అవి ఫుల్ క్లాసెస్ కాదు, ఓన్లీ క్విక్ రివిజన్ పర్పస్ మాత్రమే. ఆ కంటెంట్ని మొత్తం కవర్ చేసినప్పటికీ అది రివిజన్ నోట్స్ మాత్రమే. సో ప్రిలిమ్స్ కోసం అయితే డిపెండ్ కావచ్చు. టీజీపీఎస్సీ 50 మార్క్స్ కోసం అయితే మీరు ఫుల్ కోర్సులో ఉన్న మెటీరియల్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే. యూట్యూబ్లో అవి కేవలం ప్రిలిమ్స్ బూస్టర్ అని చెప్పేసి ఉంది అంటే ఓన్లీ సప్లిమెంట్గా పనిచేస్తుంది అంతే. నీకు రక్తహీనత ఉందనుకోండి, టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ సప్లిమెంటే, దాంతోనే రక్తం నీకు లీటర్ పెరిగిపోదు. నువ్వు ఫుడ్ తీసుకోవాల్సిందే, జీవనశైలి మార్చుకోవాల్సిందే. ఆ జీవనశైలి మార్చుకోవడం ఏదైతే ఉందో అది ఫుల్ కోర్స్, ఐ మీన్ ఫుల్ సిలబస్. ఈ కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, B12 కావచ్చు, ఇవన్నీ మనకి సప్లిమెంట్స్ ఇస్తారు, విటమిన్స్ అవన్నీ అని చెప్పేసి అదని ఇదని ఇస్తారు కదా. అది చిన్న సప్లిమెంట్స్, ఓన్లీ ఒక 5% పుష్ చేస్తుంది అంతే మనకి. సో అది యూట్యూబ్ క్లాసెస్ గురించి మనకి నేను చెప్పేది. రివిజన్ కోసం అయితే బాగా పనికి వస్తుంది షార్ట్ టైంలో. ఓకే, అంటే డౌట్ అడిగారు, చిన్న క్లారిఫై ఇవ్వడం జరిగింది. సో అది వేస్ట్ అని చెప్పేసి అనకూడదు, అండ్ ది బెస్ట్ అంటే అదే ఒకటే సోర్స్ అని చెప్పేసి కూడా అనకూడదు. యూట్యూబ్లో ఉన్నది మనకి కేవలం జస్ట్ ఒక రివిజన్ కోసము. మీరు నెంబర్ 3 స్టెప్స్ అని చెప్పేసి మనం చెప్తాను ప్రతిసారి. ఒకటేమో నువ్వు రీడింగ్ చేయాలి, తప్పదు ఇది, లేదా క్లాసెస్ ఉంటే క్లాసెస్ వింటావు. సెకండ్ది సో నోట్ మేకింగ్, ఇది ఎవరు చేసుకోవాలి? ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. పీడిఎఫ్ చదవడం అనేది అది ఒక వెసులుబాటు మాత్రమే. సో నోట్ మేకింగ్ మనం చేసుకోవాలి కంపల్సరీ. మూడవది సో రివిజన్ చేయాలి. రివిజన్ స్టెప్పులో ఆ యూట్యూబ్ క్లాసెస్ కావచ్చు, ఆ నోట్స్ కావచ్చు పనికి వస్తుంది. ఇది క్లాసెస్, ఇది ఓన్ నోట్స్ ఉంటే ది బెస్ట్, లేదా నేను ఇచ్చిన నోట్స్ అని సరిపోతుంది, బట్ ఓన్ నోట్సే ప్రిఫర్ చేస్తాయి ఎప్పుడైనా సరే. థర్డ్ స్టెప్లో అది మీకు పనికి వస్తుంది. 4th స్టెప్లో మళ్ళీ మనం టెస్ట్ సిరీస్ అని చెప్పేసి, ఇది ప్రతి ఫుల్ కోర్సులోనే ఉన్నది, అంటే ఫ్రీగా మీకు అందుబాటులో ఉంది. సరే, జస్ట్ ఒక డౌట్ మీకు,
సో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఏప్రిల్ 17 అండి, వెరీ ఫేమస్. ఏప్రిల్ 18 కూడా వెరీ ఫేమస్. నేను చెప్పే డే ఆఫ్ ఇంపార్టెన్స్ దృష్ట్యా వెరీ ఫేమస్. సో ఏప్రిల్ 17 ఏంటి అంటే వరల్డ్ హిమోఫీలియా డే అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఈ ఆరోగ్యం అని చెప్పేసి పాఠం ఉంది కదా గ్రూప్ 2 సిలబస్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, దాని కిందికి వస్తుంది. సో ఇది హిమోఫీలియో డే అని చెప్పేసి పిలుస్తాం. సో హిమోఫీలియా డే. ఏప్రిల్ 18 ఏమో వరల్డ్ హెరిటేజ్ డే. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్ట్ అండ్ కల్చర్. సో వరల్డ్ హెరిటేజ్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో హిమోఫీలియా డే అని చెప్పేసి ఏప్రిల్ 17, ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే అని చెప్పేసి ఈ థీమ్ కూడా అవసరం అండి. ఈ హిమోఫీలియా థీమ్ ఏంటి అంటే డయాగ్నసిస్, ద ఫస్ట్ స్టెప్ టు కేర్. అంటే ఫస్ట్ నువ్వు కేర్ తీసుకోవాలంటే నీ లోపాలు నిర్ధారణ చేసుకోవాలి. సో అది మనం థీమ్ తీసుకున్నామండి. ఏంటి, సో ఈ థీమ్లో మనకి కీవర్డ్ డయాగ్నోసిస్ సరిపోద్ది అంతే. అంటే నువ్వు ఫస్ట్ స్టెప్ కేర్ తీసుకోవడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి, లోపాలు నిర్ధారించాలి. మన ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ కూడా అదే. గతంలో ఏ తప్పులు చేసినాం ఈసారి అవి చేయకుండా ఉండాలి అంతే. సమయం మాత్రం ఉంది మిత్రమా, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా ఆలస్యం కాలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసినా గమ్యాన్ని చేరుకోవచ్చు. సరైన ప్రణాళిక ఉంటే సరిపోతుంది. కొంచెం హార్డ్ వర్క్ కంపల్సరీ అవసరం ఉంటుంది. రైట్. సో ఇది సింపుల్ అండి, థీమ్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే కొద్దిగా మనకి జిఎస్ పాయింట్స్ కూడా అవసరం ఇక్కడ. ఈ క్రింది వాటిలో జన్యుపరంగా సంక్రమించే వ్యాధి ఏంటని చెప్పేసి కొన్ని వ్యాధులు ఉంటాయి మీకు. సో చాలాసార్లు అటువంటి టైపు ప్రశ్న వస్తుంది, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎంసీక్యూ రూపంలో వస్తుంది. సో ఇది ఒక జన్యుపరమైన వ్యాధి అండి. సో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి రక్తం ఈజీగా గడ్డ కట్టదు. దీన్ని మనము కొన్నిసార్లు రాయల్ డిసీజ్గా కూడా పిలుస్తాం. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సో రాయల్ డిసీజ్గా కూడా పిలుస్తాం. రాయల్ డిసీజ్ అంటే ఎందుకు అంటే ఈ విక్టోరియా సంతతి యొక్క పురుషులకి ఈ వ్యాధి వరుసగా వచ్చింది కొన్ని ఏళ్ళ వరకు. సో వాళ్ళు రాయల్ ఫ్యామిలీ కాబట్టి రాయల్ వాళ్ళకి ఏది వచ్చినా గ్రేటే అది. సో దాన్ని రాయల్ డిసీజ్ అని చెప్పేసి ఆ వ్యాధికే గౌరవం ఇచ్చిళ్ళు అప్పుడు. సో ఇది ఎక్కువగా పురుషులకే వస్తుందండి. ఆల్మోస్ట్ 99% పురుషులకే వస్తుంది. వై బికాస్ ఎక్స్ సంథింగ్ క్రోమోజోమ్ లోపం వల్ల వస్తుంది కాబట్టి సో రాయల్ డిసీజ్ అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నాం మనం. సో పురుషుల్లో మాత్రమే అని చెప్పేసి కాదు, పురుషుల్లో ఎక్కువ అయితే వస్తుంది. సో ఇది హిమోఫీలియా డే అని చెప్పేసి ఏప్రిల్ 17. మీరు డేను గుర్తుపెట్టుకోకపోయినా అంత అవసరం లేదు, జస్ట్ ఆ డే అండ్ థీమ్ ఫోకస్ చేయండి. ఏమంటున్నా అంటే ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఏ డే ఏ రోజు అని చెప్పేసి అని అడగడం కంటే డే ఇచ్చేసి థీమ్ అడగవచ్చు, దానికి సంబంధించిన ఇతర పాయింట్స్ అడగవచ్చు. అర్థమవుతుంది కదా. ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్లో అయితే కొంతసార్లు మనకు డే కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఫేమస్ అందరికి గుర్తుంటాయి, అవే ఎక్కువ అడుగుతున్నాడు కూడా. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ డే అని చెప్పేసి యునెస్కో సెలబ్రేట్ చేస్తుంది. సో ఈ స్మారక చిహ్నాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని రక్షించుకోవడం కోసము అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఒక దినం మనం పెట్టుకున్నాం. అది ఏప్రిల్ 18 అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఉండాలి. అంటే రెస్పాన్స్ అనేది ఎమర్జెన్సీగా ఉండాలట. దేనికోసము అంటే ఇన్ఫ్యాక్ట్ ఏమంటాం లివింగ్ హెరిటేజ్. సో ఇట్లా విడదీసి రాసుకోవాలి మనం. ఏది థీమ్ ఏదైతే ఉందో విడదీసి రాసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో లివింగ్ హెరిటేజ్ అని చెప్పేసి ఎందుకు దీని పట్ల ఎమర్జెన్సీ రెస్పాన్స్ తక్షణం స్పందించాలి అంటే ప్రజెంట్ మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఘర్షణ. సో భౌగోళిక యుద్ధ వాతావరణం ఉంది. ఈ ఇరాన్ వర్సెస్ అమెరికా అయితేనేమి, ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్, మొన్న మీకు శాంతి ఒప్పందం కుదిరింది. మన ఎగ్జామ్ దృష్ట్యా అదంతా అవసరం లేదు. ఇప్పుడు నేను అన్నిటిని మనం రాయలేము. సో దాన్ని ఒక గార్బేజ్ లాగా మనం నోట్స్ని తయారు చేయలేము. ఐ నో వెరీ వెల్ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, బట్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందే, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సరే ఇంకేమైనా ఉంటే మీకు ఎగ్జామ్స్ ముందు మనము కొన్ని వీడియో చేస్తాం కదా, అందులో కవర్ చేద్దాం. అంటే అది ఆల్రెడీ మనం కవర్ చేసిన అంశమే కాబట్టి మళ్ళీ రిపీటెడ్ అవుతుందని చెప్పేసి దాన్ని స్కిప్ చేస్తున్నాం. సో అటువంటి మీకు ఈ కాన్ఫ్లిక్ట్ దృష్ట్యా ఈ లివింగ్ హెరిటేజ్ ఏవైతే ఉన్నాయో అంటే కళలు కావచ్చు, కొన్ని నృత్యాలు కావచ్చు, కొన్ని సాహిత్యం కావచ్చు. అంటే ఇక్కడ బిల్డింగ్స్ లాంటివి ఉండవండి.
బిల్డింగ్ అనేది లివింగ్ హెరిటేజ్ కాదు. అది లివింగ్ హెరిటేజ్ మీన్స్ మనకి ప్రజల మనసులో నిక్షిప్తం అవుతుంది. అది నృత్యం కావచ్చు, లేదా పాటలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, అటువంటి గ్రంథాలు కావచ్చు. అంటే మనకి వారసత్వంగా వస్తాయి, ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా వస్తాయి. వాటిని మనం లివింగ్ హెరిటేజ్గా పిలుస్తాం. సో దాన్ని పట్ల ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఉండాలి. వై? బికాస్ మన కాన్ఫ్లిక్ట్ వాతావరణంలో ఉన్నాం, డిజాస్టర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అటువంటి దాన్ని దృష్ట్యా మనం వీటిని కాపాడుకోవాలని చెప్పేసి వాటి యొక్క ప్రాధాన్యతని నొక్కి చెప్పింది ఈ థీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో డే ఆఫ్ ఇంపార్టెన్స్ మన దీంతోనే అయిపోయింది. సో స్క్రీన్ షాట్ మీరు తీసుకోండి, ఈజీగా మీకు మంచిగా కనిపిస్తుంది. సో నేను పక్కనే జరుగుతాను, తీసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్ తర్వాత మీకు పాలిటీ ఆర్టికల్స్ వస్తాయండి. సో పాలిటీ ఆర్టికల్స్ వస్తాయి. మనం 131 క్యాబ్ డిస్కస్ చేసినాం కదా, బిల్లు అది వీగిపోయిన ఆ బిల్లులో ఉన్న అంశాలు మనకి పాలిటీ దృష్ట్యా వెరీ ఫేమస్. సో మీకు 55 ఆర్టికల్స్ సవరణ చేస్తున్నాం, 81 చేస్తున్నాం, 82 చేస్తున్నాం, 330, 332, 334A కూడా చేస్తున్నామండి. 334A అని చెప్పేసి ఏముంటుంది అంటే, ఈ మహిళా రిజర్వేషన్ చట్టం అనేది 2003 తర్వాత మనకి అమల్లోకి వస్తుంది కదా, అమల్లోకి వచ్చినాక జరిగే జనగణన తర్వాత అమల్లోకి వస్తా అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సవరణ చేస్తుంది 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం మెల్లమెల్లగా. సో ఫస్ట్ అయితే ఆ పాలిటీలో ఉన్న ఆర్టికల్ చూస్తే, మేఘాలయ యొక్క అధికార భాషలు 2 కొత్తగా వచ్చినాయండి. 131 క్యాబ్ డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ అయితే మేఘాలయ యొక్క అధికార భాషలు అండి. ఒక రాష్ట్రానికి అధికార భాష ఉండొచ్చు. రాజ్యాంగం చెప్పింది. ఏ ఆర్టికల్ చెప్పింది? ఒకసారి తొందరగా కామెంట్ చేయండి నేను చెప్పకముందు. సో 345 ఆర్టికల్ చెప్తుంది. సో ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ గురించి 345 ఆర్టికల్ చెప్తుంది మనకి. 343 ఆర్టికల్ ఏంటి అంటే, హిందీ లాంగ్వేజ్ మనకి యూనియన్ భాషగా పనిచేస్తుంది, అఫీషియల్ లాంగ్వేజ్ పనిచేస్తుంది. దేవనాగరి స్క్రిప్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం. 345 ఏమో ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంతకుముందు ఇంగ్లీష్ ఉండేయండి ఇంతకుముందు. సో ఇంగ్లీషు మీకు 3 రాష్ట్రాలకు ఉంటుంది ఇంగ్లీషు అధికార భాషగా. మీకు చాలా పాయింట్స్ కవర్ చేస్తున్నా ఇక్కడే మీకు. ఏంటి? ఒకటి మేఘాలయ ఉంటుంది, ఇంకోటి నాగాలాండ్ అని చెప్పేసి, ఇది అందరికీ తెలిసిన విషయం. నాగాలాండ్ అని చెప్పేసి మేఘాలయ కూడా ఉంటుంది. ఎస్, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంటుంది. 3 రాష్ట్రాలకు కూడా ఇంగ్లీష్ అధికార భాషగా కొనసాగుతుంది. మేఘాలయ ఇప్పుడు వేసిందంటే అధికార భాషగా మరొక 2 భాషలు ఎంచుకుంది. సో ఇంగ్లీష్తో పాటు మనకి ఖాసీ అండ్ గారో అని చెప్పేసి, సో ఖాసీ అండ్ గారో అని చెప్పేసి మరొక 2 భాషలు ఎంచుకోవడం జరిగింది. సో ఖాసీ అండ్ గారో అని చెప్పేసి ఇవి గుర్తుపెట్టుకోవాలి. మన తరచుగా మీకు ఇది లాంగ్వేజెస్ అనే పాఠము స్పెషల్లీ మెన్షన్ చేయలేదు రాజ్యాంగం లోపల, బట్ మనము యాప్లో నోట్స్ ఇవ్వడం జరిగింది కదా. సో అది ఒక్కసారి చూసుకోండి, దీనికి లింకప్లో మీకు బాగా పనికి వస్తుంది కూడా. సో ఖాసీ గారో అని చెప్పేసి 343 ఆర్టికల్ ఏంటి అంటే, హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అని చెప్పేసి యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకోవడం జరిగింది. స్టేట్స్ కూడా తీసుకుంటాయి. తెలంగాణ యొక్క అధికార భాష ఏంటి? ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో సెకండ్ అంశం మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అండి. సెకండ్ ఇది చూద్దాం ఒకసారి. ఏ కలర్ అయితే మనకి బెటర్గా కనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను నెక్స్ట్ దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాను. సో సెకండ్ది ఇది మన నిన్నటి క్లాస్లో కలిపేసిన ఒక దగ్గర. సో ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 అండి. ఇది మనం నిన్న డిస్కస్ చేసినాం బ్రీఫ్గా. వాస్తవంగా మనము దీన్ని చూస్తే ఒకసారి మొన్నటి కరెంట్ అఫైర్స్ లోపల 16 ఏప్రిల్ 2026న అమల్లోకి వచ్చినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేక మినిస్ట్రీ ఆఫ్ లా జస్టిస్ వాళ్ళు మనకి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లా జస్టిస్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో 16 ఏప్రిల్న ఇది ఎందుకని చెప్పేసి చెప్పినాం కదా, అదే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఈరోజు పేపర్లో వచ్చింది, మనం నిన్న డిస్కస్ చేసినాం. ఈ ఎందుకు సడన్గా దీన్ని తీసుకొచ్చారు అమల్లోకి అంటే, ఫస్ట్ మనకి 131 క్యాబ్ అనేది చాలా అంశాల మీద సవరణ చేస్తుంది. అందులో ఒక అంశం ఏంటి అంటే ఉమెన్ రిజర్వేషన్.
నాట్ ఓన్లీ ఉమెన్ రిజర్వేషన్ బట్ ఆల్సో అదర్ అంశాలు కూడా ఉన్నాయి. ఉమెన్ రిజర్వేషన్ చట్టము 2023 సవరణ చేయాలి అంటే ఆ చట్టం అమల్లోకి రావాలి. ఫస్ట్ అమల్లోకి రాలేదు. మరి మనకు 20 సెప్టెంబర్న లోక్సభ ఆమోదించింది. 23rd ఇయర్లో డేట్స్ గుర్తుపెట్టుకోవాలండి. 21 సెప్టెంబర్న రాజ్యసభ ఆమోదించింది. 28 సెప్టెంబర్న రాష్ట్రపతి ఆమోదించాడు. దీంతో వాళ్ళు ఆపేషన్లు ఇంకా అమల్లోకి రాలేదు. ఇది వాస్తవంగా ఏంటి 1/3 ఇస్తారు మనకి. ఇక్కడ లోక్సభలో ఇస్తారు 330 ఆర్టికల్ ఏ ప్రకారము 1/3 ఇస్తారు. ఇక్కడ అసెంబ్లీలో ఇస్తారు. ఇక్కడ అసెంబ్లీ ఏ ఆర్టికల్ 332 ఏ అని చెప్పేసి పిలుస్తాం. 1/3 ఇస్తారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ 239 ఏ ఢిల్లీ లోపల. మిగతా జమ్మూ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరిలో కూడా ఉంటాయి, కానీ చట్ట ప్రకారం అక్కడ అమలు చేస్తున్నాం మనము. సో పుదుచ్చేరి అండ్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి. అండ్ 63 చట్టము ఇది. జమ్మూ కాశ్మీర్ ఏమో 2019 అని చెప్పేసి వాటి కూడా అప్లికేబుల్ చేసినాం మనం. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అమల్లోకి వస్తాయండి అంటే 334 ఏ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే మనకి 2023 చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే జనగణన. అంటే ఇప్పుడు సెన్సెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఈ సెన్సెస్ యొక్క వివరాలు మీకు 2028, 29లో అట్లా వస్తాయి. అప్పుడు ఏంటి, సో ఫస్ట్ ఏంటి చట్టం అమల్లోకి రావాలి. సో ఈ 16 ఏప్రిల్లో అమల్లోకి వచ్చింది. మళ్ళీ వాపస్ తీసుకుంటే చెప్పలేము మనము. నెక్స్ట్ సెన్సస్ జరగాలి. సో సెన్సస్ జరుగుతుంది. నెక్స్ట్ డీలిమిటేషన్ చేపట్టాలి. సో ఇది 28 అట్లా తీసుకున్న దాని రిపోర్ట్ వచ్చేసరికి కనీసం 5-6 ఏళ్ళు పడుతుందండి. రిపోర్ట్ మీకు ఇది అంత ఈజీ కాదు. సో పీడిఎఫ్ లెక్క అంత ఈజీగా కన్వర్ట్ చేయలేము. ఏ టెక్నాలజీ దీనికి ఉపయోగించము. సో హ్యూమన్ పవర్ కంపల్సరీ అవసరం కాబట్టి డీలిమిటేషన్కి కంపల్సరీ ఒక 5 to 6 years టైం పడుతుంది రిపోర్టు నియామకం తర్వాత. సో అప్పుడు అమల్లోకి వస్తామని చెప్పేసి కమెన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. అమల్లోకి వచ్చినాక ఎంతకాలం ఉంటుంది, సన్సెట్ క్లాజ్ అని చెప్పేసి పిలుస్తాం. 15 ఏళ్ళు ఉంటుంది. సో ఒకసారి ఇన్ఫ్యాక్ట్ 1/3, ఇంకోసారి 1/3, ఇంకోసారి 1/3. సో 3 సార్లు అమలు చేస్తారు. సో 181 × 3 543 ఖతం పోగయ్యా తుమ్కో. అది ప్రాసెస్ మనకి వాస్తవంగా. సో ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చినట్టు చెప్పింది కాబట్టి మనం ఇది డేట్ రాసుకోవాలి అమల్లోకి వచ్చినట్టు అని చెప్పేసి. ఎందుకు అమల్లోకి వచ్చిన సడన్గా అంటే సో సవరణ చేయాలంటే అమల్లోకి తేవాల్సిందే. ఓకే అండి. సో ఇది ఉమెన్ రిజర్వేషన్ చట్టం అని చెప్పేసి ప్రజెంట్ ఉందా, అమల్లో ఉంది. దీన్ని వాపస్ తీసుకోలే. ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టము అమల్లోకి ఉంది. సో మరి నిన్న ఏంటి మరి క్యాబ్ అని చెప్పేసి చూస్తే అది 131st క్యాబ్ అండి. అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. మనం నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో 131st క్యాబ్ అది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, నిన్నటి వీడియో సరిపోతుంది. సో ఇది ఏమైంది అంటే మనకు వాస్తవంగా ఇది ఏ మెజారిటీ అవసరం అని నిన్న మనకి ఈ పాయింట్ మిస్ అయింది. దీనికి ఏ మెజారిటీ అవసరం ఉంటుంది ఒకసారి మీరు నేను చెప్పకముందు ఫాస్ట్ చెప్పేయండి. సో ఇందులో ఫెడరలిజం ఇష్యూ కొంత ఉంది. లోక్సభ సీట్లు 81 ఆర్టికల్ 82 ఆర్టికల్ కూడా ఉంది. అంటే స్టేట్స్తో లింక్ అయిపోయి ఉన్న అంశాలు ఇవి. స్టేట్ రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ అని చెప్పేసి మీకు ఒకసారి మన ఫుల్ నోట్స్ చూడండి. డిటిపి కావచ్చు, రిటర్న్ నోట్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు. రాజ్యాంగ సవరణ పద్ధతులు అని చెప్పేసి మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి సాధారణ మెజారిటీ, దాని సవరణ అని చెప్పేసి మనం పిలవకూడదు. సెకండ్ది స్పెషల్ మెజారిటీ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏముంటుంది, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో 1/2 మెజారిటీ రావాలి. దీన్ని ఏమని పిలుస్తాం, మొత్తాన్ని మనము అబ్సల్యూట్ మెజారిటీగా పిలుస్తాం. నేను ఇక్కడ ఇదంతా చెప్పదలుచుకోలేదండి, టైం వేస్ట్. సో అబ్సల్యూట్ మెజారిటీగా పిలుస్తాం. అంటే టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో సగం మంది కంపల్సరీ ఆమోదించాలి. ప్లస్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి. సో రెండింటిని సాటిస్ఫై చేయాలి నెంబర్ అనేది. హాజరైన వాళ్ళలో 2/3 ఆమోదించాలి. అదే టైంలో మొత్తం హౌస్ సభ్యుల సంఖ్యలో సగం మంది ఆమోదించాలి. ఇప్పుడు 543 అనుకో, సగం అంటే ఎంత, 272 కంపల్సరీ ఆమోదించాల్సిందే. ఒకవేళ హాజరైన వాళ్ళు ఎంతమంది ఉంటే అందులో 2/3 కూడా ఆమోదించాల్సిందే. వచ్చిన ఫిగర్ ఆమోదం చెందిన సంఖ్య అనేది రెండింటిని సాటిస్ఫై కావాలి. ఇది ఒక మెథడ్ అండి. మరొక మెథడ్ ఏంటి అంటే
సో ఫెడరలిజాన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు, రాష్ట్రాల పాత్రని ఎఫెక్ట్ చేసినప్పుడు సగం రాష్ట్రాలు కూడా రాటిఫై చేయాలని చెప్పేసి ఉంటుంది కదా. సో హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి ఇక్కడ అంటే నీకు పార్లమెంటు ఆమోదం తర్వాత రాష్ట్రపతికి పోయే కంటే ముందు హాఫ్ స్టేట్స్ ఆమోదించాలి, తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తాడు, అప్పుడు 131st క్యాబినెట్ అమలులోకి వచ్చేది. అది సో సగం మెజార్టీని సాటిస్ఫై చేసిందా మనకి, చేసింది. వై బికాస్ 298 ఆమోదించిండు కదా, 298 ఆమోదించిండు, 230 ఏమో వ్యతిరేకించిండు. సో 298 అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది, హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ని. మొత్తం సభకి వచ్చిందేమో 528. 528లో 2/3 అనేది 298 కాదు, ఇంకా 350 దాకా వస్తుంది. సో కాబట్టి ఇది బిల్లు వీగిపోయింది, దీన్ని సాటిస్ఫై చేస్తే సరిపోదు మనకి, దీన్ని కూడా చేయాలి. ఈ రెండు సాటిస్ఫై అయినప్పుడు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఆమోదించాలి, హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఆమోదం తర్వాత అప్పుడు రాష్ట్రపతి ఆమోదిస్తే ఇది అమల్లోకి వచ్చేది మనకి. సో ఇక్కడ ఇది ఆగిపోయిందండి, ఇక్కడ ఈ హడిల్ని దాటలేకపోయింది. సో మనకి నిజంగా అంతకుముందే ఈ బిల్లు ప్రవేశం కోసం ఓటింగ్ కోరిలు కదా, ఓటింగ్లోనే మనకు తెలిసిపోయింది వాస్తవంగా, అంటే ఈ విపక్షాల యొక్క సపోర్ట్ లేకుండా బిల్లు ముందుకు పోదని చెప్పేసి. అచ్చా ఇంకోటి, ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కాదండి, వీగిపోయిన బిల్లు అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెడుతున్నాము దరిద్రంగా. సో ఆ పేపర్ వాళ్ళు వెరీ కామన్ అట్రాక్షన్ ఉంటుంది, మహిళా బిల్లు మరొకసారి బుట్టలో పడిపోయిందని చెప్పేసి. సో మరి ఇదేంటి మన బొందన ఇదంతా, ఈ చట్టం ఉంది కదా, ఈ చట్టం రద్దు చేసినామా, దీంట్లో ఉన్నదా? ఇది ఆమోదం అయినప్పుడు ఈ అమలు అనేది వేరే ప్రక్రియ. అది ఈ చట్టం రద్దు, ఇది రాజ్యాంగ సవరణ చట్టం అండి, దీన్ని ఎట్లా రద్దు చేసుకుంటే మనం? సో మళ్ళీ బిల్లు తీసుకొస్తే తప్పించి చేయలేము. సో ఈ బిల్లు ఇంకా మనకు ఆమోదించలేదు అంటే మళ్ళీ ఇదే అంతా ఉన్నట్టే కదా, మనకి ఇదంతా ఉన్నట్టే. సో ఇదే ప్రక్రియ మనకు కొనసాగుతుంది. సో ఎప్పుడు మనకి ఇన్ఫ్యాక్ట్ 2023 చట్టం అమల్లోకి వచ్చిందా, అమల్లోకి వచ్చింది 16 ఏప్రిల్న. దేర్ ఈజ్ సెన్సెస్ మనం కండక్ట్ చేస్తున్నాం, దీని యొక్క ఫలితాలు రావాలి, డీలిమిటేషన్ని ఏర్పాటు చేసుకోవాలి, దాని రిజల్ట్ రావాలి, అప్పుడు అదే అమల్లోకి వస్తుంది మనకి. ఇది రద్దు కాలేదు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది. ఇది ఏంటిది, ఉమెన్ రిజర్వేషన్లో కొన్ని మార్పులు తీసుకొస్తుంది, తక్షణమే అమలు చేసేలా కొంత తీసుకొస్తుంది. డీలిమిటేషన్కి అండ్ మహిళా బిల్లుకి లింకప్ పెట్టిండ్రు, అట్లా లింకప్ పెట్టకుండా డీలింక్ చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. మీకు ఉమెన్ బిల్ అప్పుడు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇన్ఫ్యాక్ట్ నేను నా ఫిగర్స్ కరెక్ట్ గుర్తులేవు కానీ, సో లోక్సభ అయితే 454-2తోని ఉమెన్ బిల్లుని ఆమోదించిండ్రు, ఒక ఇద్దరు వ్యతిరేకిస్తారు. రాజ్యసభ అయితే మీకు కంప్లీట్గా 214-0తోని ఆమోదిస్తారు. సో ఉమెన్కి ప్రత్యేకమైన అంశం అయినప్పుడు మొత్తము మూకుమ్మడిగా ఆమోదించిండ్రు. ఇక్కడ లింకప్ పెట్టేసరికి సౌత్ ఇండియన్ స్టేట్స్కి మనకి అమిత్ షా గారు అంటారు 50% పెంచుతామని చెప్పేసి. నిన్న చెప్పినా మీకు ఆల్రెడీ ఈ చట్టం లోపల మీకు ఎక్కడ లేదండి, అది ఓవరాల్గా చెప్తే అయిపోతుందా? డీలిమిషన్ ప్రక్రియ మళ్ళీ జనాభా పరంగా చేపట్టి చేస్తే సౌత్ ఇండియా స్టేట్స్లో లోక్సభ స్థానాలు తగ్గిపోతాయి, నార్త్ ఇండియా స్టేట్లో పెరిగిపోతాయి. ఈ ఆందోళన ఉంది కాబట్టి సో వాళ్ళు ఈ డీలింక్ చేస్తే ఆమోదిస్తారు. మళ్ళీ ఏముందని మహిళా బిల్లు మనము ఇన్ఫ్యాక్ట్ అప్పుడే ఈ 334Aలో తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్పుకుంటే మహిళలకి 181 నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తాయి కదా. ఇప్పుడు ఈజీ అండి, మన చేతిలో మనకి మెజారిటీ ఉన్నది, అందరూ సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు సవరణ చేయండి, ఓన్లీ ఉమెన్ బిల్లుని తీసుకురండి ఒకటే. మళ్ళీ ఇది 334A ఎక్కడ ఉంది, దీన్ని ఇట్లా కాకుండా సో తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి తీసుకురండి, అయిపోతుంది. 181 నువ్వు బేషుగా ఇచ్చుకోవచ్చు. సరే నువ్వు 816/3 కంటే 543/3 ఈజీ. ఇక్కడ మనకి ఇక్కడ లింక్ చేయడం వల్లనే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది మనకు విశ్వసనీయ వర్గాల మేరకి ఆ సమాచారం తెలుస్తుంది మనకి. సో లింక్ చేస్తే ఆమోదిస్తారు, ఈజీగా అందరు సపోర్ట్ చేస్తారు. ఓకే అండి, ఇది క్లియర్ మనకి. సో ఇప్పుడు అర్థమైందా, ఉమెన్ బిల్లు వీగిపోయిందా? వీగిపోలే, 131st క్యాబ్ వీగిపోయింది. ఉమెన్ బిల్ ఎందుకు వీగిపోతుంది? ఎప్పుడు మనము 20 సెప్టెంబర్న లోక్సభ, 21 సెప్టెంబర్న రాజ్యసభ, 28 సెప్టెంబర్ రాష్ట్రపతి కూడా ఆమోదించిండు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది 16 ఏప్రిల్ అమల్లోకి వచ్చినట్టుగా. సో దెర్ ఈజ్ నో ఇది వీగిపోవడం లాంటి పదాలు మనం ఉమెన్ బిల్లుకి ఉపయోగించొద్దు. ఎప్పుడు అమల్లోకి వస్తుంది, తక్షణమే అమల్లోకి రావడమా లేకుంటే తర్వాత అని చెప్పేసి అటువంటి అంశంలో విభేదాలు ఉంటే ఉండవచ్చు. కానీ వీగిపోయింది మహిళా బిల్లు అంటే మనం ఒప్పుకునేది లేదు. సో అది వీగిపోలే కూడా. ఓకే, సో నెక్స్ట్ మనకి
దీంట్లో 3 ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకసారి తీసుకోండి స్క్రీన్ షాట్. సో ఓకే అండి. సో నెక్స్ట్ నేను స్క్రీన్ షాట్ తీస్తాను. వద్దండి, మన ప్రయోగాలు చేస్తే ఎంత పోయింది అనుకోండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇది మనకు రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్గా హరివంశు నారాయణ్ వచ్చిండు. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరండి? హరివంశు నారాయణ్. సో మీ కరెంట్ అఫైర్స్ని సబ్జెక్టుతో సమగ్రంగా లింకప్ చేస్తూ ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. మనకు కొంచెం వ్యూస్ అనేది అవసరం లేదని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మోటివేషన్ మాదిరిగా పనికి వస్తుంది కంపల్సరీ. సో అంటే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బలవంతంగా అయినా సరే ఎన్ని వరకున్నా మనం క్లాస్ ఇద్దామని చెప్పేసి ఆలోచన వస్తుంది కంటెంట్ క్రియేటర్కి. సరే ఒకటి రాకపోయినా నేను చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. రైట్, హరివంశు నారాయణ్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈయన యొక్క స్పెషల్ చూస్తే మనకి ఒక 2 రికార్డ్స్ వచ్చినాయండి. ఒకటి ఏంటి అంటే వరుసగా 3వసారి ఎన్నికైండు. సో ఈ 3 సార్లు ఎన్నికైన వరుసగా 3 సార్లు ఫస్ట్, సో 3 సార్లు ఎన్నికైన రెండో వ్యక్తి అండి. సో 3 సార్లు రెండో, ఇంతకుముందు నజ్మా హెప్తుల్లా అని చెప్పేసి ఉండే. సో నజ్మా హెప్తుల్లా అండ్ 3 సార్లు ఎన్నికైన తొలి నాన్ కాంగ్రెస్ వ్యక్తి కూడా అతను. సో 3వది ఇంకో దాంట్లో ఫస్ట్ మనకి ఏంటి, ఇంకో దాంట్లో ఫస్ట్ అంటే ఈ హరివంశు నారాయణ్ ఈసారి రాజ్యసభకి ఎన్నిక కాలే. సో రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. సో అట్లా నామినేటెడ్ మెంబరు ఎవరైతే ఉన్నారో సో ఇతను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా కావడము వెరీ ఫస్ట్ టైం అండి. వెరీ ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇటువంటి అవకాశం ఎవరికి రాలేదు. ఎన్నికైన వాళ్ళు అయింది, కానీ ఈ హరివంశు నారాయణ్ ఇంతకుముందు 2 టైమ్స్ ఎన్నికైండు రాజ్యసభకి. సో అప్పుడు అయిండు, బట్ అది వేరు ఇది వేరు. రాష్ట్రపతి నామినేషన్ మొన్న ఏప్రిల్ మాసంలో చేయడం జరిగింది. సో మీకు ఇటువంటి చూస్తే మరొక విషయం గుర్తుకు రావాలండి. సో ఏంటని చెప్పేసి చూస్తే ఇది నేను ఏదో చెప్పిండండి. సో నేను మళ్ళొకసారి రేపు దీన్ని మనం అప్లై చేద్దాం, కొంచెం ప్రాక్టీస్ చేయాలి మనం. ఏంటి అంటే దీన్ని మనము గూగుల్ సెర్చ్ ఇట్లా హైలైట్ చేసి గూగుల్ సెర్చ్ చేయవచ్చు దీని ద్వారా. సో అప్పుడు మీకు వస్తుంది ఆన్సర్ అనేది. సో ఏంటి అంటే ఈ నామినేటెడ్ మెంబర్ అయి ఉండి రాజ్య యొక్క సభకి ఇది సమావేశాలకి అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి అండి. సో ఫస్ట్ మనకి పిటి ఉషా అని చెప్పేసి పిలుస్తాం. నేను చెప్పే అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది మనకి? నేను చెప్పే రాజ్యసభ చైర్పర్సన్ గురించి మాట్లాడట్లే. మీకు సభా సమావేశాలని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళని మనము ప్రిసైడింగ్ ఆఫీసర్గా పిలుస్తాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆల్వేస్ చైర్మనే కానవసరం లేదు, ఇతనికి ఏమన్నా ఇబ్బంది కావచ్చు. నెక్స్ట్ ఎవరు వస్తారు? డిప్యూటీ చైర్పర్సన్. ఇద్దరు అనేది ఆబ్సెంట్ అయినప్పుడు, నాట్ వేకెంట్ అండి, మళ్ళీ అది వేరే విషయం. సో దేర్ ఈజ్ ఏ ప్యానెల్ డిప్యూటీ చైర్పర్సన్స్. అందులోకి కొంతమందిని మనం ఎంపిక చేసుకుంటాం. అందులో నామినేటెడ్ వ్యక్తి అయినటువంటి పిటి ఉషని ఎంపిక చేసుకున్నాం. ఆ రోజు ఇద్దరు రాలేదు, కావాల్సుకునే ఈ రికార్డు కోసమే రాలేదు. మహిళ అందులో నామినేట్ మెంబర్ కాబట్టి సో ఆమె మీటింగ్కి ప్రిసైడింగ్ వహించింది. సో నేను చెప్పిందంటే ఇదేమో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఫస్ట్, ఇదేమో సభా సమావేశాలకి అధ్యక్షత పిటి ఉషా అని చెప్పేది అర్థమవుతుంది కదా. జనరల్లీ ప్యానల్ స్పీకర్స్ కావచ్చు, ప్యానల్ డిప్యూటీ చైర్పర్సన్ కావచ్చు, ఎన్నికైన వాళ్ళే ఉంటారు. ఇక్కడ నామినేట్ వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవచ్చు. సభ సభ్యత్వం ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు, సభ్యత్వం ఉంది. సో ఆమె ఇద్దరిని ఆబ్సెంట్ చేసి కావాల్సుకుని రికార్డు అంటే వాళ్ళే ఆబ్సెంట్ అయ్యారు రికార్డు కోసం అని చెప్పేసి కుర్చీలో కూర్చున్నది, మళ్ళీ లేచింది అంతే.
సో పిటి ఉషా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఇది క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది ఎగ్జామ్లో ఏదో దాంట్లో మనం డిస్కస్ చేసినాం అప్పటికి. ఇంత మంచి బిట్లు మనం మిస్ చేస్తామండి. సబ్జెక్టు అప్డేట్స్ లోపల నెవర్, ఎప్పుడు మనం మిస్ చేయము. రైట్, ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి, ఇది రాసుకోవాలి కంపల్సరీ. సో ఇంకా మీకు పాలిటీ ఆర్టికల్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ నక్సలిజం అంతమైనట్టుగా మన లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లోనే ఉన్నది. మరొకసారి దీన్ని డిస్కస్ చేద్దాం ఒకసారి. సో నక్సలిజము మనకి అంతమైపోయింది. ఈ పెన్ మంచిగా కనిపిస్తుందా? వైట్ ఐ థింక్. సో నక్సలిజము అంతమైనట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వై బికాస్ ఇట్ ఈస్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ కాబట్టి డిక్లేర్ చేసిండ్రు. సో మనకి నక్సల్స్ ఫ్రీ అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనం. సో నక్సల్స్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి మార్చి 2026 మాసాన్ని పెట్టుకుంటే అచీవ్మెంట్ అయినాం. సో మనం డిస్కస్ చేసినాం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు లేవు అని చెప్పేసి. అది ఇప్పుడు లేవు, మళ్ళీ రాకుండా ఉండాలని కొంత మెజర్స్ తీసుకోవాలి. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇప్పుడు మెజర్స్ తీసుకోవడంలో భాగంగా 2 రకాల కార్యక్రమాలు కండక్ట్ చేస్తుంది. సో ఒకటేమో సో లెగసీ అండ్ ట్రస్ట్. సో ఇది కార్యక్రమం పేరు, అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లని సో దృష్టిలో పెట్టుకుంటుంది లెగసీ అండ్ ట్రస్ట్ అని చెప్పేసి. అంటే ఇందులో దాదాపుగా తగ్గిపోయింది కంప్లీట్గా, ఇంకా అవకాశాలు లేవు, పునరావాస ప్రక్రియ చేపడతారు ఇక్కడ. మొత్తం ఇండియా వ్యాప్తంగా చూస్తే లెగసీ అండ్ ట్రస్ట్ లోపల 30 డిస్ట్రిక్ట్స్ ఉంటే తెలంగాణకి 2 ఇచ్చిందండి. ఒకటేమో భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి పిలుస్తాం, తర్వాత సెకండ్ది మూలుగు డిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఏపీలో మీకు ఓన్లీ ఒకటే ఉన్నది, అది అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి. సో ఇది ఒకటే మీకు కనిపిస్తుంది. ఇది పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ అండి. మన కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే ఇన్ఫ్యాక్ట్ మీరు సబ్జెక్ట్ అప్డేట్స్తో పాటు సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నారు ఇక్కడ. అండ్ సెకండ్ కేటగిరీ చూస్తే డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్, కొంచెము ఎక్కువ అవకాశం ఉన్నది, మళ్ళీ తిరిగి వస్తే రావచ్చు ఇక్కడ. డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది జార్ఖండ్లో ఓన్లీ 1 డిస్ట్రిక్ట్ మాత్రమే ఉన్నదండి. సో జార్ఖండ్ లోపల మీకు పశ్చిమ సింగ్ భూమ్ అని చెప్పేసి ఉంటుంది. సో పశ్చిమ సింగ్ భూమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఓన్లీ 1 డిస్ట్రిక్ట్ అంతే. సో ఇది మనము సో ఇక్కడ రాసుకోవాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పేసి టీజీపీఎస్సీ వాళ్ళ గ్రూప్ 2 సిలబస్లో ఉంది. సో అక్కడ రాసుకోవాలి. నక్సలిజం అని చెప్పేసి మీకు అక్కడనే వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ మోస్ట్లీ నెక్స్ట్ సిలబస్లో ఉండకపోవచ్చు. సో దిస్ ఈజ్ పాలిటీ ఆర్టికల్స్ ఫర్ యూ. ఈరోజు మీకు ఇటువంటి ఆర్టికల్స్ అనేవి వార్తల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం ఇండియన్ సొసైటీ అని చెప్పేసి. సో సుప్రీంకోర్టు అనేది రాహుల్ గుప్తా వర్సెస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్. సో రాహుల్ గుప్తా వర్సెస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అంటే ఎస్ఐ మేబీ. సో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అని చెప్పేసి ఓ కేసు వెళ్ళిందండి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, వివరణ ఇచ్చింది మనకు. మొన్న సొసైటీ షార్ట్ నోట్స్లో మనం డిస్కస్ చేసినాం. అది పేరుకే షార్ట్ నోట్స్, కానీ మీ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కవర్ చేసిందా అంటే అవును అనే చెప్పాలి. సో మన షార్ట్ రివిజన్ నోట్స్కి ఇతర నోట్స్కి తేడా ఏంటి అంటే మనం స్కిప్ చేయము, దాన్ని షార్ట్ చేస్తాం. ఇంత అంశాన్ని ఏదో ఉపయోగించి ఇంత చేస్తాం, కానీ ఇందులో ఉన్న ప్రతిదీ ఇందులో ఉంటుంది అంతే. ఇంకా రైట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. 1961 చట్టం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇందులో సెక్షన్ 3 అని చెప్పేసి ఉంటుందండి. ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలి. దీంట్లో ఏముంటుందంటే వరకట్నం ఏదైతే ఉందో, సో ఆ పదమే అందమైనది. సో వరకట్నం ఏదైతే ఉందో ఇచ్చినా కూడా, అంటే ఎవరైతే ఇస్తున్నారో ఇచ్చినా కూడా, లేదా తీసుకున్నా కూడా, సో గివర్ అండ్ టేకర్, సో నేరం అని చెప్పేసి ఉంటుంది. అయితే ఒక మహిళ ఆమె పోలీసులకు వెళ్ళి కేసు పెట్టింది. సో నా భర్త అదనపు కట్నము వేధింపులు గురి చేస్తుందని చెప్పేసి కేసు పెట్టింది. సో వాళ్ళ భర్త సో రాహుల్ గుప్తా అని చెప్పేసి ఈమె మీద ఉల్టా కేసు పెట్టిండు. అరే కట్నం వాళ్ళు ఇచ్చిండు కదా, వాళ్ళదే క్రైమ్ అని చెప్పేసి ఆమె కట్నం ఇచ్చేసింది, అదనపు కట్నమో మొత్తం ఏదో కట్నం ఇచ్చి పడేసింది. సో ఆమె మళ్ళీ వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది.
ఆయన ఉల్టా ఈమె మీద ఎందుకు కేసు నమోదు చేయొద్దు మీరు? కట్నం తీసుకున్న వాళ్ళది నేరము, నాది నేరం ఒప్పుకుంటా, మరి ఆమెది ఏంటిది? ఇచ్చిన కదా అని చెప్పేసి ఉల్టా కేసు వేసిండు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది వాడికి. సెక్షన్ సబ్ క్లాస్ 7 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి కూడా చట్టం లోపలనే సవరణ చేసి యాడ్ చేసినాం మనం. ఒక్కసారి మీరు ఆ పీడిఎఫ్ లేదు కదా, వరకట్నం పాఠం ఉంది కదా, మనము ఎక్కడ వస్తుంది, ఉమెన్ వెల్ఫేర్ దాంట్లో వస్తుంది. ఇది వాస్తవంగా ఉమెన్ ఇష్యూ, ఇది సోషల్ ఇష్యూ పాఠం లోపల వస్తుంది. నేను ఇక్కడ రాసిపడేసిన చట్టం ఉంది కాబట్టి. సో ఒకసారి మీరు కట్నం ఇచ్చినా తీసుకున్న నేరం అని చెప్పేసి కింద మళ్ళీ సవరణ అని చెప్పేసి ఉంటే దాన్ని నేను కొట్టిపడేసిన, నా డౌట్ వచ్చింది వాస్తవంగా. బట్ సుప్రీంకోర్టు అది క్లారిటీ ఇచ్చేసింది మనకి. దీంట్లో ఏముంటుంది అంటే, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీరు ఒక్కసారి చూడండి దయచేసి. ఉమెన్ వెల్ఫేరిజం అని చెప్పేసి ఉంది కదా, వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి వరకట్నం దగ్గర చూడండి, మీకు కొట్టి వేసి ఉంటుంది. దాన్ని మంచిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ సెక్షన్లో ఏం సవరణ చేసిండ్రు అంటే, మనకి సెక్షన్ 7 సబ్ క్లాస్ 3 తర్వాత సవరణ చేసిండ్రు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు కాదు. ఏముంటుందంటే, సో కట్నం ఇచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ చేయమని చెప్పేసి కోరుతున్నారు అంటే వాళ్ళు విక్టిమ్స్ వాళ్ళు. సో ఈ బాధితుల్ని క్రైమ్ నుంచి మనం మినహాయించాలి. ఇక్కడ సెక్షన్ 3తో లింకప్ చేయొద్దు. వేరుగా చూసినప్పుడు ఇచ్చిన తీసుకున్న నేరమే, కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో, వేధింపులకు గురైన మహిళ ఉందో, ఆమె వచ్చినప్పుడు భర్త మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వరకట్నము అనేది ఒక్కరే వేధింపులు చేయరండి. భర్త ఒకడే ఎప్పుడు చేయడు, ఆయన గుంపు ఉంటుంది, గుంపు కలిపి చేస్తుంది అన్నట్టు. ఆ గుంపు మీద కేసు పెట్టాలని చెప్పేసి ఆమె రక్షణ కోరినప్పుడు మనము ఈ సెక్షన్ 3ను ఉపయోగించవద్దు. జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరకట్నం ఇచ్చినా కూడా క్రైమే, కానీ బాధితురాలు ఎవరైతే ఉన్నారో స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నప్పుడు, సో ఈ రక్షించమని కోరినప్పుడు మనం భక్షించవద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది.